గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనే ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాం. అదో కేయూర్, నంద, హిమగిరీష్, తరుణ్, ఖాజా మేమందరము కొండ మీదకి పోతున్నాం అనకొండ కోసం. సో హియర్ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. రే స్టార్ట్ చేయరా బండి. రే స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయరా. నేను పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. చలో నేను కూడా ఎక్కుతున్నా. వెళ్తున్నాం. బాయ్. మళ్ళీ వాయిస్ ఓవర్ ఎక్కుంటా కదరా? లేదురా, ఇదేరా వాయిస్ ఓవర్. ఫ్రెండ్స్ క్యాన్సిల్ ఫ్రెండ్స్. ట్రిప్ క్యాన్సిల్ ఫ్రెండ్స్. క్యాన్సిల్. కొండ ప్లాన్ క్యాన్సిల్ అయింది గైస్. గోవల్ చెరువు పోతున్నాం కోవా తినడానికి. కోవా బన్ వెరీ ఫేమస్ ఇన్ కడప. హైవే మీద ఆపేదాం. క్యాన్సిల్ చేయించారు గైస్. సో అంతే. సో ఎండో. సో పోతున్నాడు గైస్. పోదాం. లెట్స్ గో. వ్లాగ్ పోదాం. ఫోటో చేయడం జరుగుతుంది. ఫోటో చేయడం జరుగుతుంది. మా బాగా ఫోటో తీస్తుంది. That's it guys. So hi guys. వాడే సెల్ఫ్ ప్రమోషన్ ఇచ్చుకుంటున్నాడు. సో వెళ్తున్నాడు. సో మా వాళ్ళు ఎంతలో వస్తున్నారు. వాళ్ళు కూడా డ్రైవర్ పచ్చటి పొలాలు మొత్తం. ఇంకో 18 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్తే అరణ్య ఫారెస్ట్ మేము వెళ్ళే ప్లేస్. సో మేము బ్లాగ్ చేస్తున్నా వెనకాల తిరిగి కూర్చొని. జస్ట్ బ్లాగ్ ఐఫోన్ ఫ్లెక్స్. సో వెనకాల మా వాళ్ళు వస్తున్నారు అక్కడ. నందా ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఘాట్ రోడ్ మొదలైంది. తిరిగి కూర్చుంటాం అన్న. తిరిగి కూర్చుంటా పడేటట్టున్నా. ఒరే ఆపరేషన్ సీరియస్గా పడేలా ఉన్నా. సో ఘాట్ రోడ్ బ్రో. ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ బ్రో. సో హాయిగా వెళ్తున్నాడు. వెళ్ళు. ఒకసారి ఘాట్ వ్యూ చూడండి గైస్. ఘాట్ వ్యూ చూపిస్తా. వేరే లెవెల్ వ్యూ మా ఘాట్. కడప నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్. సో కడప ఘాట్ వ్యూ ఇది. సో కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వల్ల షేక్ అవుతుంది. సో ఇదే ఘాట్. సో ఇప్పుడు టర్నింగ్ చూపిస్తా. అది ఘాట్ వ్యూ గైస్. వచ్చేసాం గైస్ అరణ్య.
సో అరణ్యకి వచ్చేసాం. ఘాట్ మీద ఉంటుంది ఇది. సో అంతే. ఇంకా వాళ్ళిద్దరు రాలేదు ఇంకా. అరే కేర్గా వాడే 3000 పెట్టి ఏదో డాండ్రఫ్ చేయించుకున్నాడు. వీడు నా జుట్టే బాగుంది వాడికి. మమ్మీ డాడీ చూస్తారు. వీడికి ఈరోజు ఉంది. రే నీకుందిరా రే. ఇంకొకరు ఇద్దరు రావాలి. అదే అరణ్య. సో ఇంకో ఇద్దరు వస్తారంటారా? వస్తారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఎంతసేపు పడుతుందో ఎవరికి తెలియదు. ప్రపంచంలో దేవుడికి కూడా తెలుసో తెలీదు వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా వస్తారు. చాలా లాగ్లో లాగేస్ట్. మా గాంధీలో మిత్రేంద్ర ఉంటాడు. వాడికంటే లాగ్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరు. ద కమింగ్. హాయ్ చెప్పండి గైస్. నాది ఓకే గైస్. మనం లోపలికి పోదాం ఇప్పుడు. ఎంత బాగున్నా నేను. రే బూతులు మాట్లాడకండి ప్లీజ్. ఎస్ అంతే. ఒక ప్రమోషన్ చేస్తే మామూలుగా రావద్దు. స్టడీ వీడియో. సో మనం అరణ్యకి వచ్చాం గైస్. రానా దగ్గుబాటి వాడు నంద రెడ్డి వచ్చాడు. అరే చెప్పరా ఇలా నెంబర్ రెడ్డి రా అని. ఇది ప్లాటినం చైన్ గాయస్. నెంబర్ రెడ్డికి రా. వీడు రిచ్ రా. వాడు రిచ్చే కానీ ప్రస్తుతానికి సిఏలో బిజీ ఉన్నాడు. వాడు రిచ్చే. నేను ఫుల్ రిచ్ గాయస్. జగన్ కాదు వీడు రియల్ రిచ్. అదో ఐఫోన్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు బ్రో. సో అంతే. మన మహానాడు సభ కూడా మనమే గైస్. వీడియో పెట్టించారు గైస్. ఒకవేళ బ్లాగ్ చూసే వాళ్ళకి మహానాడు అంటే ఏంటో తెలియదు అంటే ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సక్సెస్ఫుల్ కార్యక్రమం. చాలా జై బాబు అంటారా. నాకు తెలిసిన బాబు ఒకే ఒక బాబు, మహేష్ బాబు అంతే. కెఫెటేరియా ఎక్కడో అక్కడ ఉందనుకుంటా బ్రో. కెఫెటేరియా అది స్కూల్లో ఉండేది రా. తిరుగుదాం పారా. ఏంది పికప్ లైన్ రా? ఈడే బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ ఆడ పార్క్ చేసి వచ్చాడు. నన్నేసుకొని వస్తాడు కొడుకు. అది నేను షాకే చూసాం. అదేరా ఇంకా ఎంతసేపు వస్తాం రా మేము. అరే ఉయ్యాలు ఊదాం బా బ్రో. ఇద్దరికి పికప్ అయితే లేదు. రే 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 రా. హలో గాయస్ అది నేను అడుగుతాం. ఇక్కడే చిన్నప్పుడు మేము ట్రైనింగ్ తీసుకున్నాం. మనం ట్రైనింగ్ ఇక్కడే కదా చిన్నప్పుడు తీసుకుంది. ఇక్కడే ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాం ఇక్కడే మేము. గైస్ మనం ఇది ఎక్కుతున్నాం గైస్. ఇది ఎక్కుతున్నాం. ఏ పిల్లడా హాయ్. వీడియోకి హాయ్ చెప్పు. హాయ్. ఎన్ని రోజులు కింద పడి ఉంటావు. అరే అరే అమ్మా ఈడు ఫోటో చుట్టు గాయస్. మేము అయితే అరే తిరిగిరా ఇది ఎక్కాం గాయస్ పైకి. సో పైకి ఎక్కాం. నందా ఎక్కునందా. వాడు ఎక్కుతున్నాడు రా. ఎక్కురా. ఏడికి వెళ్ళగిరా పొట్టి ఆగు. రారా ఏం ఊడదులేరా. ఓకే అమ్మా వీడు కూడా ఎక్కేసాడు గైస్. ఏ గాజా ఫోటో తీస్తున్నాడు. నేనంతా పైకి రానందు. నేనంతా పైకి రాబోయే అర్జెంట్ నుంచి. సో మా వాడు ఫోటో తీస్తున్నాడు గైస్. వాడు కూడా పైకి వస్తే అందరం కలిసి దిగుతాం గైస్. టీషర్ట్ కలర్ అయిందా? వచ్చే కలర్ అయిందా? అవునురా ఏందిరా గ్రీన్ అయిపోయింది. నాకు అమ్మలేదు గాజాడు ఫిల్టర్ ఎఫెక్ట్. ఓకే ఫిల్టర్ ఎఫెక్ట్ గైస్. ఇప్పుడు మనము నార్మల్ ఫోటో తీసుకుంటాం.
ఓకే నార్మల్ ఫోటో తీసుకుంటాం. ఏ కొని లేకపోతే అలాగే చిట్టి పికిల్స్ ఎలా కొంటావు? ఇప్పుడు చెప్పు చిట్టి పికిల్స్ ఎలా కొనిస్తావు? మీ నేను కొనిచ్చా బ్రో 50 రూపీస్ పెట్టి నా పైసలే. 5 రూపీస్ పికిల్స్ ఇవి నావి పైసలు. కెమెరా ఆన్ చేస్తే మీ వాడి అని చెప్తాడు గైస్, ఆఫ్ చేస్తే నావే. నేను 50 రూపాయలు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తా బ్లాగ్ లో. ఫోన్ స్క్రీన్ షాట్. నువ్వు ఏం చేస్తావు అంటే ముందు కెరీర్ మీద ఫోకస్ చేయి. ఓకే పీచ్ మిఠాయి కొన్నా. ఓ పీచ్ మిఠాయి కొన్నా. మీరంతా పెళ్లి చూపులు పంపిస్తాను పోడాలని వాడు అందరూ వినండి బ్రో, నాకేం లేదా. 3 తీసుకుని నాకు ఇచ్చినాడు. పోనందా నందాని బ్లాగ్ లో పెడుతున్నా, మంచి ఫోటో. ఓకే వ్యూ చాలా బాగుంది గైస్. బ్లాగ్ ఇందాక ఫొటోస్ వచ్చిన అయిపోయింది గైస్. మంచిగా చాలా మంచిగా దిగాం, చాలా క్యాండిడ్ ఫొటోస్ వచ్చాయి, చాలా మంచి ఫొటోస్. అరే ఆడ వాళ్ళిద్దరు ఇంకా దిగుతున్నారా, సరిపోయింది. ఎంజాయ్ బ్రో ఎంజాయ్. సో కష్టపడి ఒక రీల్ చేసాం, అది పెడతా ఇన్స్టాగ్రామ్లో. వాడు అన్నాడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నావు అని అన్నా. నువ్వు నీ ఇల్లు పక్కన రా, నీకేమైనా చెప్తావు. ఉన్నాడు రా బాబు కమలాపురంలో ఒకడు, పేరుకే కమలాపురం, అక్కడ కమలాలు మేము దొరకవు. ఓకే ఇట్స్ ఓకే అబ్బా. ఓకే ఎంజాయ్ లాట్ సార్. ఓకే చలో గైస్ నా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే కొనిస్తా. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే తీపిస్తా గైస్. అదే 1K కాదు 1K సబ్స్క్రైబర్స్ ఇస్తే కోవా బన్ గివ్ అవే ఇస్తా. సో బన్ కోవా తింటున్నాం. మరి మీరే కదరా బ్లాగ్ చేయమన్నారు. బన్ కోవా తింటున్నాం. ముందే మాడితే ఎక్కువ తినేసాం గుబల్చరు కవా తినేసాం బన్ కోవా. ఇప్పుడు వెళ్తున్నాం ట్రిపుల్ రైడింగ్ రిస్క్. గైస్ కాజా ఇదే వాడి గురించి చెప్పండి. గైస్ కాజాకి 20,000 శాలరీ వస్తే డబ్బులు కట్టడంలో ఇప్పుడు పోయి పార్సల్ తీసుకుంటాను. నేను 200 క్యాష్ ఇప్పించేసుకుంటా, నేను కట్టింది వాడితో కట్టేస్తారు. సెల్ఫీ వెళ్తున్నాం గైస్. వీడియో కొండ మీదకి వెళ్తున్నాం. మళ్ళీ వాడు వెంబడించాలి మన కొంచెం రిస్క్ అంటే ఇలా మాకు రిస్క్ వస్తుందా పోతున్నాయి. ఏం తీస్తున్నారా? డబల్ డాప్ పట్టుకోవడం రాదు, పోను మళ్ళీ పోరా. రే ఏడుగు వస్తున్నారా అంకుల్? సర్లే రావడితే వద్దురా, నీకు దండం పెడతా. కార్ యాక్సిడెంట్ అయింది. अरे कार फोन वाले का ఇటు బాగుందిరా. వాడు చెప్పు ఎవరు సో చెప్పు. అక్కడ ఉంది గైస్ వాడిది, దారిలో పడిపోయింది. ఏమో వీళ్ళతో ఎక్కకూడదురా, మా నాన్న అందుకే చెప్పాడు వీళ్ళతో బయటకు వెళ్ళొద్దురా అని. బయటకు వచ్చా సంగన ఆగిపోయా. నువ్వే వెళ్ళిపోరా.
రే ఒక మంచి స్టెప్ వేరా ప్లీజ్, మా బ్లాగ్లో పెట్టుకుంటా మంచి. ఓకే సో అంతే, డాన్స్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. లాంగ్ అయిపోయింది గైస్, మేము కొండ దిగేసాం, ఇంక కడపకి వెళ్ళిపోతున్నాం. టీషర్ట్ బాగుంది గైస్, చూడండి ఒకసారి. నాశనం చేశారు కదా బ్రో. సో వ్లాగ్ అయిపోయింది. సో దాట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఈ 3 బండ్లు, సమ్ థౌజండ్స్ ఆఫ్ మెమరీస్ ఏమున్నారా. సో దాట్స్ ఇట్ గైస్, వ్లాగ్ అయిపోయింది. బాయ్. ఏదో చెప్పు, మళ్ళీ చెప్పు. నాకేం తెలుసు సర్లే, ఏదో వేసు బ్రోనే. పాటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. చోటి 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 చోటి